చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా నియమితులైన కనుమూరి రాజ్యలక్ష్మిని పలువురు అభినందించారు. బత్తుల మురళి స్వగృహం నందు రాజ్యలక్ష్మిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేగు వెంకటేశ్వరరావు, బొగ్గరపు బ్రహ్మానందం, రావి వెంకట సుబ్బారావు, నరసింహారావు, కోటావాణి, కనమరళపూడి, శారద పలువురు పాల్గొని అభినందనలు తెలిపారు. ఆర్టీఐ రాష్ట్ర సలహాదారులు స్వగృహంలో ఏర్పాటు చేసిన మన బత్తుల మురళి గారి ఆధ్వర్యంలో మన చిలకలూరుపేట రాష్ట్ర పరిశీలకులుగా మహిళా అధికార ప్రతినిధిగా కనుమూరి రాజ్యలక్ష్మి గారికి ఒక అభినందన సభ ఏర్పాటు చేయడమైనది. మరి రాజ్యలక్ష్మి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న రాజ్యలక్ష్మి గారు రావటం అంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మన బత్తుల మురళి గారు, సేగు వెంకటేశ్వరరావు గారు, అలానే మన శారదా గారు, వాణి గారు, నరసింహారావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇంకా రాజ్యలక్ష్మి గారు ఇంకా అనేక పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో శ్రీ కనుమూరి రాజ్యలక్ష్మి గారు గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యురాలుగా ఉంటూ ఇటీవలే ఆంధ్ర రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా, పార్టీ అధికార ప్రతినిధిగా నరసరావుపేటలో పనిచేస్తున్నారు. ఒక 4 రోజుల కిందటనే చిలకలూరుపేట నియోజకవర్గానికి పార్టీ పరిశీలకులుగా వారు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా చదలవాడ అరవిందబాబు గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులందరికీ కూడా, కూటమి ప్రభుత్వ అధికారులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. కనుమూరి లక్ష్మి గారు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా ఆ కార్యక్రమాలని, ఆ సమస్యల్ని కూడా తన శక్తి వంచన లేకుండా అభివృద్ధి ప్రయాణం చేస్తున్న వారిలో ఒకరు. ఇప్పుడే మనోడు చెప్పినట్టు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ గతంలో సత్తెనపల్లి, ప్రస్తుతం చిలకలూరుపేట పరిశీలకులుగా చేయటం, వారికి మా గృహంలో చిన్న చిరు సత్కారం చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్గా ఇది కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అంటే మనం ఏ పనైనా కూడా మనస్ఫూర్తిగా చేస్తే ఫలితం ఆశించకుండా చేసే ప్రతి పని వెనక విజయం దాగి ఉంటుంది అనేది నగ్న సత్యం. ఇది మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ మనం దాని యొక్క రుచి ఏంటో చూస్తూనే ఉన్నాం. యాక్చువల్గా ఇది ఒక 4 days బ్యాక్ మన నారా లోకేష్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీలో ఉన్న క్రియాశీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందిని గుర్తించడం, వారితో పాటు జూమ్ కాల్లోకి వచ్చి ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్కి పంచాయతీ అలానే మనకి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కొంచెం బలోపేతం చేయాలి అని అంటే మనం ఇప్పటి నుంచే కొంచెం క్రియాశీలకంగా పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఇంకా ఉంది. మనం దాని మీద ఇంకా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఇది బాధ్యత మాత్రమే. ఈ బాధ్యతని చాలా సక్రమంగా నిర్వర్తించడంలో నాతో పాటు ప్రతిరోజు, అంటే ఇక్కడ నేను ఒక్కదాన్నే కష్టం అని కాదు, ప్రతి ఒక్కరు చాలామంది ఇక్కడ పార్టీ పరంగా ఎంతో పనిచేస్తూ ఉన్నారు.